చూస్తామా. రాజధాని గురించి మనకి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వార్త అయితే మనకి బిల్ పాస్ అయిపోయింది, అప్రూవల్ అయిపోయింది. మరి రాజధాని ముగుస్తుందంటారా ఈ ఏడాదైనా? రాజ్యాంగంలో రాజధాని అనేది ఆడ సపరేట్ గా కనపరిచలేదు. ఆ మాట సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది. రాజధాని అనేది సపరేట్ గా ఎవరి ఇష్టం వాళ్ళు, కానీ రాజ్యాంగంలో అది ఏం లేదని చెప్పింది ఒక మాట. రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు ఆడ లక్షల కోట్లు వేల కోట్లు అవినీతికి తన వర్గానికి చేయటానికి కాబట్టిన పనిని చేసిన పని తప్ప ఇది రాజధాని పాస్ అయినా ఏదైనా ఇంకొకటి వస్తాడు ఇంకోసారి అంటాడు అనేది కాదు. ప్రధానంగా రాజధాని పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేసిన ముసాయిదా బిల్లు ఈ కూటమి ప్రభుత్వం కి అనుకూలంగా ఉన్నది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేపించుకున్నారు. అంతేగాని అది చాలా బినామీలకు వాళ్ళకు ఉపయోగపడేది కానీ ప్రజలకు ఉపయోగపడేదే కాదు. ఆ రోజులలో జగన్మోహన్ గవర్నమెంట్ బటన్ నొక్కి పేదలందరికీ 3,10,00,000 3.5 లక్షల కోట్ల రూపాయలు చేస్తే అప్పు శ్రీలంక అయినదని చెప్పారు. ఇప్పుడు ఇంకంతకంటే డబ్బులు అప్పు చేసి పెట్టినారు. ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చింది లేదు. ఆ రాజధాని పేరుతోటి ఇది ఒక కుంభకోణం తప్ప ఏం లేదు. తన వర్గాల కోసము సంపాదన వనరులని వేస్తే నేను హైదరాబాద్ లో ఇది కట్టినాను అంటాడు. ఆ రకంగా చేసే పని తప్ప తన వర్గం కోసం చేసేది తప్ప ఇది పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది. అంటే జగన్ మావిగన్ అని కూడా చెప్తున్నారు కదా, మరి జగన్ మావిగన్ ఎంతవరకు పనికొస్తుంది అంటారు? మళ్ళా చెప్పు. జగన్ గారు కూడా మావిగన్ అని చెప్పేసి చెప్పారు కదా, గుంటూరు వైజాగ్ మచిలీపట్నం అని చెప్పేసి. మరి ఇవన్నిటికీ దగ్గరగా ఉంది మరి అని వీళ్ళు అంటున్నారు. పేరు అవి కూడా కలపమని జగన్ అంటున్నారు. ఎందుకంటే జగన్ రాజకీయం జగన్, కానీ ఈయన రాజధాని పేరుతోటి రైతులకు చేసింది ఏం లేదు. 2019 దాకా చెప్పింది ఇప్పుడు పూర్తి చేసింది ఏం లేదు. ఇంకా మళ్ళా 50 ఎకరాలు అనేది లక్ష ఎకరాలకు ఎన్ని కోట్లు కావాలా? ఇది కావాలని జనాన్ని తప్పుదారి పట్టిస్తూ తన వర్గాలకు మేలు చేసుకోవటానికి ఆయన ఒక తోక ఉన్నాడు కదా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నేను కాపు బిడ్డనే నేను ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆయన ముఖ్యమంత్రి ఉంటే నేను చూస్తూ ఉంటానంటాడు. అది రాజకీయం అనరు. ఏంది ఆయన ఒక స్వతంత్రత లేని మనిషి. తప్పును ప్రశ్నించడానికి వచ్చినానని అన్నాడు. తప్పును ప్రశ్నించకపోగా తప్పు జరుగుతూ ఉంటే ఇంకొక చేసి అన్ని ఇంకో 15 ఏళ్ళు మేమే కూటమి ఉంటామంటారు. అవును, లక్షల కోట్లు అమరావతి పేరు మీద దుర్వినియోగం చేసి తన వర్గాల కోసం చేసుకున్న పని ఈ ముసాయిదా బిల్లు పాస్ కానీ ఏదైనా పాస్ కానీ ప్రజలను ఎత్తిన బరువు పెట్టడం తప్ప ఏరేది ఏం లేదు.